హలో భయ్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మీకు రాయన్ రివ్యూ చెప్పబోతున్నాను. ఇందులో సందీప్ కిషన్, ధనుష్, అలాగే అపర్ణ బాలమురళి, అదే అనమాట ఆకాశం నియంత్ర మూవీ హీరోయిన్. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది అనమాట. సినిమాలో చాలా మంచి 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 విషయాలు అయితే ఉన్నాయి, కొన్ని పాయింట్లు కూడా. మరి సినిమా బేసిక్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఏంటంటే, మనం చాలా తెలుగు సినిమాల్లో ఇప్పటికే చాలా వరకు చూసేసాం అనమాట. రెగ్యులర్గానే ఉంటుంది అనమాట. రెగ్యులర్గా అంటే ఒక బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు సిస్టర్స్ ఉంటారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వల్ల కొంచెం చిన్నప్పుడే అనాథలుగా అయితే ఒక అతను చీరదీస్తాడు. అలా అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ గల్లీలో ఉండే రౌడీలు ఇదంతా ఇక పెద్ద ఉంటుంది, అది పెద్ద స్టోరీనే ఉంటుంది అనమాట. సినిమా అదే స్టోరీ. ఇక ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా బోరింగ్గా సాగుతుంది భయ్య. అంటే ఇక ఆ సాంగ్స్ కూడా మనం అంత వినలేదు కాబట్టి, అంటే అంత ఫేమ్లోకి రాలేదు కాబట్టి నాకు అంత ఏమనిపించదు, స్లోగా అవుతుంది. ఇంటర్వెల్ దగ్గర అయితే ఒక హై మూమెంట్ ఉంది, చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మంచిగానే ఉంటుంది భయ. అంటే మనతో కొంచెం యాక్షన్, ఎమోషన్ వర్కౌట్ అయ్యేలాగే ఉంటుంది. అయితే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లి మధ్య బాండింగ్ ఏదో చూపిద్దామని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదన్నమాట. అంటే అది లాస్ట్ ఎండ్ దాకా తీసుకొచ్చి అక్కడ మనకు ఏదో పెద్ద ట్విస్ట్ లాగా ప్రయత్నించేదామని చేసిరనమాట. కానీ అది నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. మరి ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. పాటలు అయితే మనకు అంత ఎక్కలేదన్నమాట. అసలు ఏ పాట ఎప్పుడు వచ్చినా కూడా గుర్తే ఉండదు అసలు. ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు భయ్య. ఎవరి క్యారెక్టర్ మనకు రిజిస్టర్ కాదనమాట. అసలు సందీప్ కిషన్ కూడా నాకు అంత ఏం అనిపించలేదు అనమాట. ఆయన ఏదో కెప్టెన్ మిల్లర్లో ధనుష్ ఉండడాన్ని చేస్తున్నాడు, మరి అవకాశాలు ఎలా ఇస్తున్నాడు నాకైతే తెలియదు. కానీ నాకు సినిమా అయితే జస్ట్ ఓకే భయ్య. మీ ఇష్టం, మరి ఇంకా మీరు చూస్తే కానీ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.